సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా పేపర్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ అయితే చూడండి. యా గైస్, పేపర్ ట్రేడింగ్ ప్రాఫిట్స్ అనమాట ఇవి. పేపర్ ట్రేడింగ్లో కావచ్చు, ఒరిజినల్ ట్రేడింగ్లో కావచ్చు, మీరు ప్రాఫిట్గా ఉండాలి అంటే మీ అనాలిసిస్ అనేది కరెక్ట్గా ఉండాలి అని నా ఒపీనియన్. అండ్ దిస్ ఈస్ ది ఎపిసోడ్ 2 ఆఫ్ మై ట్రేడింగ్ జర్నీ. సో నేను ట్రేడింగ్లో ఏమేమి నేర్చుకున్నా, ఏమేమి మీరు నేర్చుకోగలరు అని చెప్పేసి క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. దానికన్నా ముందు ప్రాఫిట్స్ అయితే చూడండి. ఒక్క రోజులో 2000, 3000, 4000 వరకు సంపాదించిన రోజులు అయితే ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం వీక్ మొత్తానికి కలిపి 3000 లాస్ చేసిన రోజులు ఉన్నాయన్నమాట. సో యా, దిస్ ఈస్ ఎ బిగినర్ స్టేజ్. అటు ఇటు అవుతూనే ఉంటాయి. ఫ్యూచర్లో ఆ లాసులు కూడా లేకుండా కవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ అట్ ప్రెసెంట్ అయితే నేను 5 స్వింగ్ ట్రేడింగ్స్ అయితే చేస్తున్నాను అనమాట. అంటే 5 స్టాక్స్ నేను హోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఆ 5 స్టాక్స్ లిస్ట్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నేను ఆ 5 స్టాక్స్ అన్నింటిలో ప్రాఫిట్లోనే ఉన్నాను. ఫ్యూచర్లో ఈ ప్రాఫిట్స్ ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఐ విల్ కీప్ పోస్టింగ్ యూ. Number 1, trend analysis. Trend analysis plays a major role in your stock market trading. Guys, trend analysis అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఒక స్టాక్ అనేది కిందకు వస్తుందా, పైకి వెళ్తుందా, మనం దీంట్లో బై చేయొచ్చా, సెల్ చేయొచ్చా అన్న బేసిక్ ఓవర్వ్యూ ఇచ్చేదే ఈ ట్రెండ్ అనాలిసిస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 to 3 డేస్ నుంచి స్టాక్ కిందకు వస్తుంది అనుకోండి, మీరు అక్కడ పోయి బై చేశారనుకోండి, మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుందా, లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఆబ్వియస్లీ లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ట్రెండ్ అనాలిసిస్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ గోల్డ్ ఉంది, అంటే ఇది ఒక 4x గోల్డ్ చార్ట్ అనమాట. నేను స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా కూడా ట్రేడ్ చేస్తాను, కాకపోతే అట్ ప్రెజెంట్ అయితే మీకు 4x రిలేటెడ్గా అయితే చూపిస్తాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ట్రెండ్ కన్నా ఎక్కువగా బ్రేక్అవుట్స్ పైన బ్రేస్ అయి ఉంటుంది అనమాట. నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నేను చూసిన స్టాక్స్ ప్రకారం అయితే, అన్ని స్టాక్స్ అట్లే అని చెప్పట్లేదు, నేను స్టాక్స్ చూసిన దాని ప్రకారం ఏంటి అంటే, స్టాక్ మార్కెట్లో లైక్ ట్రెండ్ని బేస్ చేసుకొని మూవ్ అయ్యేదానికన్నా న్యూస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బ్రేక్అవుట్స్ ప్లేస్ చేసుకొని స్టాక్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. సో దట్స్ వై ఐఎమ్ షోయింగ్ యూ దిస్. సో ఇక్కడ చూడండి, గోల్డ్లో ట్రేడ్ అయితే చేయాలనుకున్నారు అనుకోండి మీరు. ఈ గోల్డ్ అనేది ఎన్ని డేస్గా కింద ఉంది చెప్పండి? చాలా 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 డేస్గా కింద ఉందన్నమాట. ఫ్రమ్ ఫిబ్రవరి టు నవంబర్ గోల్డ్ అనేది కంటిన్యూస్గా పడుతూ ఉందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ కంటిన్యూస్గా పడే ఫాల్లో మీరు బై తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? చాలా లాసెస్ అయితే బుక్ చేసుకుంటారు అనమాట. ఆల్మోస్ట్ నేను ట్రేడ్ చేసిన ప్రకారం చాలా లాసెస్ అయితే చూశాను. మీరు ట్రెండ్ అనాలిసిస్ చేయాలి అనుకుంటే, మీరు ఒకవేళ స్వింగ్ ట్రేడర్ అయితే, స్వింగ్ ట్రేడర్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక స్టాక్ని బై చేసి లేదా ఒక కమోడిటీని బై చేసి ఒక 2 to 3 డేస్ హోల్డ్ చేసుకునే టైప్ అయితే, ఐ సజెస్ట్ యూ టు గో విత్ 1 డే టైం ఫ్రేమ్ అనమాట. డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ అనాలిసిస్ అయితే చేయండి. ట్రెండ్ అనాలిసిస్లో మీరు ఏమేమి చేయాలి అంటే, లైక్ ఈ స్టాక్ కిందకు వస్తుందా, పైకి వెళ్తుందా, ఎక్కడెక్కడ సపోర్టులు తీసుకుంటా ఉంది అని చెప్పి జస్ట్ బేసిక్ ఓవర్వ్యూ తెలుసుకోండి ట్రెండ్ అనాలిసిస్లో. ఆ ట్రెండ్ అనాలిసిస్లో మీకు ఆ బేసిక్ ఓవర్వ్యూ వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ట్రెండ్ లైన్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ ట్రెండ్ లైన్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ అవుతుంది, ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మీరు చాలా వరకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అని చెప్పి మీకు క్లారిటీ అయితే ఉంటుంది, రైట్? సపోర్ట్ అంటే ఆ స్టాక్ ఒక పీక్ పాయింట్, రెసిస్టెన్స్ అంటే ఆ స్టాక్ ఒక లో పాయింట్ అని చెప్పేసి మీరు ఫిక్స్ అయి ఉంటారు, రైట్? సేమ్ అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగానే, కాకపోతే దీంట్లో మనకి చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి అనమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే జస్ట్ ఇట్లా హారిజాంటల్ లైన్స్ ఉంటాయి, కానీ చార్ట్ ప్యాటర్న్స్లో ఏంటి అంటే మనకి ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్ అని, లేదంటే డబుల్ బాటమ్ అనో, లేకపోతే ఇట్లా చాలా వరకు చార్ట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అనమాట. ఆ చార్ట్ ప్యాటర్న్స్ రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ అయితే చేసుకొని మీ బ్రెయిన్లో అయితే పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, మన ట్రేడింగ్లో మనకి కన్ఫర్మేషన్ కోసం యూజ్ అవుతాయి అనమాట. ఈ కన్ఫర్మేషన్లు ఎక్కడ యూజ్ అవుతాయి, ఎట్లా గీయాలి, ఏంది కథ అంటే, ఐ విల్ షో యూ దట్ టు. ఇక్కడ మీరు గోల్డ్లో నేను ఇంకో ట్రేడ్ కూడా చేశాను అనమాట. గోల్డ్లోనే 15 minutes టైం ఫ్రేమ్లో నేను ఒక ట్రేడ్ కూడా చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, చార్ట్ ప్యాటర్న్స్ అనేవి ఏంటి అంటే, మనకి ఛానల్ ప్యాటర్న్ అని, ట్రయాంగిల్ ప్యాటర్న్ అని చెప్పి చాలా ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఈ ఇమేజెస్ అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా అయితే ఉంటుంది. యూ గైస్ కెన్ గో అండ్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ దట్ లింక్ అనమాట. ఇక్కడ మీరు చార్ట్ ప్యాటర్న్స్లో ఇక్కడ మీరు చూసే చార్ట్ ప్యాటర్న్ ఏంటి అంటే, ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్ అనమాట. ఈ ట్రయాంగిల్ చార్ట్ ప్యాటర్న్ ఏంటి అంటే, ఒక స్టాక్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఆ పైకి కూడా ఎక్కువ వెళ్ళదు, ఒక రేంజ్ బౌండ్లోనే వెళ్తూ ఉంటుంది అనమాట. అంటే పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, అట్లాగా ఒక రేంజ్ బౌండ్లో పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే ఛానల్ ప్యాటర్న్ అంటూ ఉంటాం అనమాట.
ఆ ఛానల్ ప్యాటర్న్ నుంచి ఎప్పుడైతే స్టాక్ ఒకవేళ కిందకి కానీ పైకి కానీ బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే స్టాక్ అనేది చాలా ఎక్కువ ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. అది ఎటు సైడ్ అయితే బ్రేక్అవుట్ ఇస్తుందో అటు సైడ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. బ్రేక్అవుట్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫ్యూచర్ నెక్స్ట్ కమింగ్ అప్ మాడ్యూల్స్లో మీకు చెప్తాను బ్రేక్అవుట్ అంటే ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు దీని ప్రకారం చూడండి, ఈ స్టాక్ అనేది బ్రేక్అవుట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఆ ఛానల్ ప్యాటర్న్ నుంచి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఎంత కిందకి వెళ్ళిందో చూడండి. అది ఆల్మోస్ట్ 1768 రూపీస్ దగ్గర నుంచి 1735 రూపీస్ వరకు వెళ్ళింది అనమాట. అంటే దగ్గర మీకు 30 రూపీస్ కిందకి వచ్చింది అనమాట. ఒక ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయిన దానికి 30 రూపీస్ కిందకు వచ్చింది. బాగా వినండి. అండ్ ఈ 30 రూపీస్లో మీరు ఇఫ్ ఇన్ కేస్ 100 స్టాక్స్ తీసుకోంటే 100 into 30 ఎంత చెప్పండి? 3000 రూపీస్. జస్ట్ బికాస్ ఆఫ్ వన్ ప్యాటర్న్ బ్రేక్అవుట్. ఈ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కూడా మీరు దేంతో గీసుంటారు చూడండి, ట్రెండ్ లైన్స్తో గీశారు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో గీయలేదు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకోలేదు, మీరు ట్రెండ్ లైన్స్ని యూజ్ చేశారు. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు ఇంకోటి కూడా చదువుతారు, అరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఈ ఎల్లో అంటే లైక్ ఈ వైలెట్ కలర్ బాక్స్ సపోర్ట్లా ఉంది కదా, దానికి అక్కడ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది కదా అంటారు మీరు. యా కరెక్టే, అక్కడ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఈ బ్రేక్అవుట్ ఇచ్చింది ఎక్కడ ఇచ్చింది చూడండి, ఐ విల్ జస్ట్ రిమూవ్ ఇట్. యా ఇది సపోర్ట్ కదా, ఈ సపోర్ట్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, దీని కింద కూడా నేను ట్రేడ్ చేస్తాను అంటారు. యా కరెక్టే. ఇది బ్రేక్అవుట్ ఎప్పుడు ఇచ్చింది చూడండి, అరౌండ్ రూపీస్ 150 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది. అది ఎంతవరకు మూవ్ అయింది? 135 మేబీ, యా 134. ఇప్పుడు మీకు ప్రాఫిట్ ఎంత? 15 రూపీస్. అది 30 రూపీస్. ఏది ఎక్కువ ప్రాఫిట్స్ తెప్పించింది నీకు? 15 రూపీసా లేకపోతే 30 రూపీసా? 30 రూపీస్ కావాలంటే ఏం నేర్చుకోవాలి నువ్వు? ట్రెండ్ లైన్స్ నేర్చుకోవాలి. 15 రూపీస్ కావాలి, తక్కువ ప్రాఫిట్స్ అయినా పర్లేదు అనుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి స్టిక్ అయ్యండి. అంటే నేనేమి అబ్జెక్ట్ చెప్పట్లేదు, నేనేమి వద్దు అని కూడా చెప్పట్లేదు. బట్ ట్రెండ్ లైన్స్ మేక్స్ యూ మోర్ అక్యూరబుల్ అండ్ అట్ ద సేమ్ టైం మేక్స్ యూ అండ్ గెట్స్ యూ మోర్ ఛాన్సెస్ అనమాట. చాలా ఎక్కువ ఛాన్సెస్ తీసుకొని వస్తుంది నీకు ట్రెండ్ లైన్స్ అయితే. సో బట్ ఇఫ్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్ విత్ దట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టిక్ విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, యూ గైస్ కెన్ స్టిక్ విత్ ఇట్. ఇట్స్ అబౌట్ యూ అనమాట. డార్లింగ్, ఎంతసేపు నువ్వు వీడియో చూసినావంటే ఖచ్చితంగా నీకు మనీ ఎర్నింగ్ అంటే ఖచ్చితంగా ఇంట్రెస్టే ఉన్నట్టుంది. సబ్స్క్రైబ్ చేసుకో, నువ్వు ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అయితే అవ్వవు. మనీ ఎర్నింగ్ రిలేటెడ్గా చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కావాలంటే షెడ్యూల్ చెప్తా విను. ఫస్ట్ మండే వచ్చేసి ఏమైనా వస్తాయి అంటే షార్ట్ వీడియో వస్తుంది. ఈ షార్ట్ వీడియో మీరు ఏం నేర్చుకోవచ్చు అంటే మనీ ఎర్నింగ్ రిలేటెడ్గా, ఫ్రీలాన్సింగ్, వెబ్సైట్స్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్, లేదంటే వెబ్సైట్స్, యాప్స్, లూట్స్ అన్నీ షార్ట్ వీడియోలో వస్తాయి అనమాట. ప్రతి వెనస్డే ఇట్లాంటి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో వస్తుంది. ఇప్పుడు నీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందా లేదా? యూజ్ అవుతుంది కదా. అట్లాగే ప్రతి వెనస్డే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే వస్తుంది. అండ్ సాటర్డే యాప్స్, వెబ్సైట్స్ రివ్యూస్ వస్తాయి అనమాట. అంటే మనీ ఎర్నింగ్ రిలేటెడ్ ఏదో ఒక వెబ్సైట్ తీసుకోను, యాప్ తీసుకోను, దాంట్లో నేను వర్క్ చేసి దాంట్లో మీరు డబ్బులు సంపాదించలేరు అని చెప్పి రివ్యూ అయితే ఇస్తాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు సంపాదించగలరు అని మీకు అనిపిస్తే యూ గైస్ కెన్ గో అండ్ డౌన్లోడ్ దిస్ అండ్ యూ కెన్ ఎర్న్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒక సంపాదించలేరు, మీరు దాంట్లో వర్క్ చేసి అది ఒక ఫేక్ వెబ్సైట్ అనుకుంటే దాంట్లో నుంచి నువ్వు లాగిన్ అయిపోవచ్చు. సో ఏ రకంగా చూసుకున్నా, ఎన్ని రకాలుగా చూసుకున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నీకు ప్రాఫిట్ తప్ప లాస్ అయితే ఉండదు. సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ అట్ ద సేమ్ టైం డార్లింగ్, వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయి, కొంచెం మోటివేషన్లో ఉంటుంది అనమాట. వీడియోలోకి వెళ్ళిపోదాం. దాని తర్వాత క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనమాట. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఏవి అంటే, ఇప్పుడు నేను బ్రేక్అవుట్ వస్తుంది, బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను కిందకు సెల్ చేశాను, ఇంత ప్రాఫిట్ వచ్చింది అని చెప్పాను కదా. అలా బ్రేక్అవుట్ రావడానికి రీజన్ ఏంటి? క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఐ విల్ జస్ట్ షో యూ విత్ క్లియర్ కట్ వ్యూ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. ఎట్లా బ్రేక్ అయింది? ఒక పెద్ద రెడ్ క్యాండిల్తో బ్రేక్ అయింది, రైట్? ఆ పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత అరే ఇది కిందకి వెళ్తుంది అని మీరు ఎట్లా కన్ఫర్మ్ అవుతారు? మేబీ ఆడ చిన్న రెడ్ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది, కానీ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కిందకి మూవ్ అవ్వలేదు. అది మళ్ళీ ఇంకోసారి పైకి వెళ్ళింది, కొంచెంసేపు అట్ట ఇట్ట తిరిగింది, మళ్ళీ కిందకు వచ్చింది.
ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే ఏ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇస్తుంది బ్రేక్అవుట్ ఇచ్చింది అని మీకు కన్ఫర్మేషన్ తీసుకోగలరు, ఏ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇవ్వదు అని మీరు కన్ఫర్మ్ తీసుకోగలరు అంటే దట్ ఈస్ జస్ట్ బేస్డ్ ఆన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనమాట. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వల్ల మీకు ఏం యూస్ అవుతుంది అంటే ఇది ఈ క్యాండిల్ ఫామ్ అయింది అంటే ఈ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఇట్లా జరిగే ఛాన్స్ ఉంది అని మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే మీకు 2 క్యాండిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది హ్యామర్ క్యాండిల్ అనమాట. హ్యామర్ క్యాండిల్ అంటే ఏంటి అంటే దీని మీనింగ్ ఏంటి అంటే క్యాండిల్ అనేది కిందకు వచ్చింది కానీ బయ్యర్స్ ఉండేవాళ్ళు పైకి పుష్ చేశారు, దానివల్ల కొంచెంసేపు బయ్యింగ్ మూమెంటం అనేది పైకి వచ్చింది అనమాట. అండ్ దాని తర్వాత కొంచెంసేపు కట్టుకునింది, దాని తర్వాత ఫుల్ బుల్లిష్ క్యాండిల్ అంటారనమాట. అంటే బుల్లిష్ కాదు, బేరిష్ క్యాండిల్ అనమాట. బేరిష్ ఎంగల్ఫింగ్ అంటారు. బేరిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏంటి అంటే విత్ హై వాల్యూమ్ ఆఫ్ సింగిల్ ప్లేయర్స్ అనమాట. ప్లేయర్స్ ఇన్ ద సెన్స్ లైక్ బయ్యర్స్ ఆర్ సెల్లర్స్ అనమాట. ఇప్పుడు దీని ప్రకారం చూడు, హై వాల్యూమ్ ఆఫ్ 1 సింగిల్ ప్లేయర్ అంటే ఇక్కడ దీని ప్రకారం ఏంటి, హై వాల్యూమ్ ఆఫ్ 1 సెల్లర్స్ అనమాట. 1 సెల్లర్ కాదు, హై వాల్యూమ్ ఆఫ్ సెల్లర్స్ అనమాట. సెల్లర్స్ అనేవాళ్ళు ఎక్కువ డామినెంట్గా ఉన్నారు, అందుకే బ్రేక్అవుట్ వచ్చింది అని చెప్పి కన్ఫర్మేషన్ అనమాట. అలా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏమైంది, అరౌండ్ 30 రూపీస్ ప్రాఫిట్, 30 రూపీస్ కిందకి వెళ్ళింది. సో ఐ జస్ట్ వాంట్ టెల్ యూ వన్ థింగ్ గైస్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా చాలా ఎక్కువ పే చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి చాలా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అనమాట. బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్, ఆ ఎంగల్ఫింగ్, ఈ ఎంగల్ఫింగ్, డోజీ, వాడమ్మ జీవితం ఉన్న సోదంతా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ సోదే ఉంటుంది. గైస్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇంపార్టెంటే, బట్ నేనేం చెప్తానంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్తో పాటు అసలు ఒక క్యాండిల్ ఫామ్ అవ్వడానికి రీజన్స్ ఏంటో చూడండి. కొన్నిసార్లు క్యాండిల్ ఎట్లా ఫామ్ అవుతుందంటే అది మనం క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ నేర్చుకునేటప్పుడు అసలు ఎక్కడ చూసున్నాం అనమాట. అట్లాంటి కొన్ని క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. అట్లాంటి కొన్ని క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మీరు ఏం చేయాలి అనే నాలెడ్జ్ మీకు ఉండాలి అంటే అసలు క్యాండిల్స్ ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటి అని చెప్పి మీరు నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఎంత క్రూషియల్లో మీకు ఇప్పటికీ ఒక నాలెడ్జ్ ఐడియా వచ్చి ఉండాలి. సో బెటర్ టు లర్న్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ బిఫోర్ యూ డైవింగ్ ఇన్ టు ఇట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ గోల్డ్లోనే నీకు ఎన్ని టైం ఫ్రేమ్స్ చూపించాను చెప్పండి. ఫస్ట్ టైం నీకు ట్రెండ్ అనాలిసిస్ చేయాలంటే 1 డే టైం ఫ్రేమ్ అని చెప్పా. దాని తర్వాత చార్ట్ ప్యాటర్న్స్ గీయాలి అంటే నేను ఎంత టైం ఫ్రేమ్లో ఉన్నా, 15 minutes టైం ఫ్రేమ్లో ఉన్నా. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడ్ చేయాలి అంటే నేను ఏ టైం ఫ్రేమ్లోకి వెళ్తాను అంటే 5 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తాను అనమాట. ఎందుకు భయ్యా ఇన్ని టైం ఫ్రేమ్లు, దేనికి భయ్యా ఒక టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని ఒక దాంట్లో ట్రేడ్ చేయొచ్చు కదా అంటే సింపుల్ భయ్యా. మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ అంటే మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఒక టైం ఫ్రేమ్లో ఆ అబ్బాయి క్యాండిల్ ఫామ్ అయింది దీంట్లో అంటే ఖచ్చితంగా ప్రాఫిటే అని చెప్పేసి మనం ఫిక్స్ అవ్వలేం కదా. మల్టిపుల్ వేస్ చెక్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు పెళ్లి కూతురు కానీ మనం పెళ్లి కొడుకుని చూపిస్తున్నారు అనుకోండి, పెళ్లి కొడుకే కాకుండా పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న, తమ్ముడు, ఫ్యామిలీ, వాడమ్మ జీవితం ఉన్న వాళ్ళందరినీ లెస్ చెక్ చేస్తారు కదా. సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు బై చేస్తున్నారు అనుకోండి, ఊరికే డబ్బులు పెట్టట్లేదు కదా. అసలు హయ్యర్ టైం ఫ్రేమ్లో పైకి వెళ్తాను కరెక్టే, అసలు లోయర్ టైం ఫ్రేమ్లో దీని కథ ఏంది, పైకి వెళ్ళే కథ ఉందా లేకపోతే కిందకు వచ్చేసేటట్టే ఉందా అని చూస్తారనమాట. దానికోసం మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది కావాల్సి వస్తుంది. ఈ మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో కొన్ని టైం ఫ్రేమ్స్ చెప్పబోయా అంటే గైస్ ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టెల్ యూ దట్స్ అండ్ ఐ డోంట్ హ్యావ్ అన్ ఐడియా టు అనమాట. నేను మా పర్సనల్గా వాడే టైం ఫ్రేమ్స్ ఏంటి అంటే యాజ్ ఏ స్వింగ్ ట్రేడర్గా డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ అనాలిసిస్ చేస్తాను. 1 hour టైం ఫ్రేమ్లో ఎగ్జిట్స్, ఎంట్రీస్, స్టాప్ లాస్లు అయితే ప్రే చేస్తాను అనమాట. అంతే, ఎక్కువ కూడా అయితే కష్టపడను. డైలీ టైం ఫ్రేమ్లోనే అనాలిసిస్ చేస్తాను, ట్రెండ్ అనాలిసిస్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విధానంగా కూడా అక్కడే డైలీ టైం ఫ్రేమ్లోనే రాజేస్తాను అనమాట. అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ వచ్చేసి 1 hour టైం ఫ్రేమ్లో అయితే చేస్తాను అనమాట. దిస్ ఈజ్ ఇట్. ఇంతకు మించి ఎక్కువ షేర్ చేసుకునే దానికైతే లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నట్టయితే దీస్ 4 విల్ హెల్ప్ యూ అలాట్ గైస్. ఈ 4ని పైన కూర్చోండి, నేర్చుకోండి. ప్రైజ్ యాక్షన్ అంటే ఈ 4 అని చెప్పట్లేదు, బట్ దీస్ 4 ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ యువర్ ట్రేడింగ్ జర్నీ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో లైక్ చేయండి, షేర్ చేయమని, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.